హలో ఫ్రెండ్స్, నా పేరు మారాల గోవింద్. నేను 25 సంవత్సరాలుగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. మా ఓనర్ దగ్గర 5 ట్రాన్స్పోర్ట్ లారీలు ఉన్నాయి. మేము లోడ్లు ఎక్కువగా హైదరాబాద్ నుండి ఢిల్లీకి తీసుకెళ్తూ ఉంటాము. సాధారణంగా హైదరాబాద్ నుండి 3 నుంచి 4 రోజుల్లో మేము లోడ్ని ఢిల్లీకి చేరుస్తూ ఉంటాము. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నాకు జరిగిన యథార్థ సంఘటన. నేను జీవితంలో మర్చిపోలేని ఒక భయంకరమైన అనుభవం. అది 2023 జనవరి నెల. లోడ్ కట్టుకుని హైదరాబాద్ నుండి తెల్లవారుజామునే బయలుదేరాము. ట్రిప్పులో నాతో పాటు మురళి క్లీనర్గా బయలుదేరాడు. అతనికి 22 ఏళ్ళు ఉంటాయి. మురళి చాలా చలాకీ మనిషి. అతను చాలా సరదాగా కబుర్లు చెబుతూ పాటలు పాడుతూ ఉంటే ప్రయాణమంతా మనకు శ్రమ తెలియకుండా సాగిపోతుంది. మేము ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ చేరుకున్నాం. రోడ్డు పక్కగా బండి ఆపి మురళిని టైర్లన్నీ చెక్ చేయమన్నాను. ఆకలిగా ఉండడంతో బండిలోంచి స్టవ్ బయటకు తీసి వంట ప్రారంభించాము. అక్కడికి కొద్ది దూరంలోనే మహారాష్ట్ర బోర్డర్ ఉంది. భోజనం చేసి కాసేపు నిద్రపోయి రాత్రి 8 గంటలకు బయలుదేరి రాత్రంతా ప్రయాణించాలని నా ప్లాన్. వండుకున్న అన్నం తిని మేము లారీలో నిద్రపోయాము. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు నా ఫోన్ మోగింది. అది నా ఓనర్ నుండి వచ్చిన కాల్. మురళి వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందని అర్జెంటుగా వెనక్కి పంపించమని చెప్పాడు. నన్ను ఒక్కడిని నాగపూర్ వరకు వెళ్ళమని, నాగపూర్లో మరొక క్లీనర్ను అరేంజ్ చేస్తానని చెప్పాడు. ఇక చేసేదేమీ లేక మురళిని లేపి విషయం చెప్పి కొంత అమౌంట్ చేతిలో పెట్టి అటుగా హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించాను. మురళి వెళ్ళిపోయాక నేను ఒక్కడినే మరలా వంట చేసుకుని డిన్నర్ పూర్తి చేసుకున్నాను. బండి అద్దాలు తుడుచుకుని డీజిల్ కొట్టించుకుని రాత్రి ప్రయాణం మొదలుపెట్టాను. ఒక్కడే డ్రైవింగ్ చేయడం కొంత ఇబ్బందికరమే, కానీ నాకు అలవాటే. పక్కనే మనిషి ఉంటే గనుక నిద్ర రాదు, ఏదో కబురు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. లోడ్తో ఉన్న లారీ నెమ్మదిగా కదులుతోంది. మహారాష్ట్ర ఎంటర్ అయ్యాక సుమారుగా 80 కిలోమీటర్ల దట్టమైన అడవి మార్గం ఉంటుంది. ఎత్తైన కొండలతో ఘాట్ రోడ్డుతో రిస్క్ ఎక్కువ. జాగ్రత్తగా నడపాలి. తెల్లవారే వరకు నాగపూర్ చేరుకోవాలి అనుకుంటూ ఎక్సిలేటర్ బలంగా నొక్కాను. అర్ధరాత్రి 12 దాటింది. హైవే అంతా నిర్మానుష్యంగా ఉంది. బయట చాలా చలిగా ఉంది. బండి వేగంగా కదులుతోంది. నాకు కొద్దిగా నిద్రమత్తుగా ఉంది. టీ తాగుదామని ఉన్నా ఈ అడవి దారిలో మరో 60 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి డాబా లేదని నాకు తెలుసు. బయట అంతా చీకటి. మంచు వల్ల దారి మసకమసగ్గా కనపడుతోంది. అంతలో నా బండి ఒక పెద్ద కుదుపుతో లెఫ్ట్కి లాగడం మొదలుపెట్టింది. సడన్ బ్రేక్ వేసి అతి కష్టం మీద బండిని ఆపాను. అప్పటికే బండి లెఫ్ట్లోకి రోడ్డు దిగి ఒక పక్కకి ఒరిగింది. కొంచెం లేటుగా బ్రేక్ వేసి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కిందకు దిగి చెక్ చేస్తే ముందు ఫ్రంట్ టైర్ పంచర్ అయ్యి కనిపించింది. ప్రాణం ఉసూరుమనిపించింది. టైర్ మార్చడం ఒక్కడితో అయ్యే పని కాదు. అసలే క్లీనర్ మురళి లేడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ టైంలో సహాయం చేయడానికి ఎవరూ ఆగరు. ఇక చేసేదేమీ లేక క్యాబిన్లో పడుకుని పొద్దున్నే ఏదైనా బండిని ఆపి హెల్ప్ అడుగుదామని నిర్ణయించుకున్నాను. బండి ఎక్కి క్యాబిన్లో సెటిల్ అయ్యాను. వెంటనే నిద్రలోకి జారుకున్నాను. సరిగ్గా అర్ధరాత్రి 2 దాటిన తర్వాత బండి వెనక నుండి ఏదో శబ్దం వచ్చింది. దిగి చూద్దామని కిందకు దిగాను. టార్చ్ లైట్ వేసి చూసుకుంటూ వెనక వైపుకు వెళ్ళాను. చుట్టూ చిమ్మ చీకటి. చలి వణికిస్తోంది. చుట్టూ దట్టమైన అడవి, క్రూరమృగాలు తిరిగే ప్రదేశం. అక్కడ బండి నుండి కిందకు దిగడం ప్రమాదకరం. టార్చ్ లైట్ పట్టుకుని లారీ వెనుక వైపు వెళ్ళగా అక్కడ ఏమీ కనపడలేదు. కొంచెంసేపు చుట్టూ అటు ఇటు చూశాను. అప్పుడే దూరంగా
ఎవరో దగ్గుతున్న చప్పుడు వినపడింది. టార్చ్ లైటు అటువైపుగా వేసి చూశాను. అక్కడ ఎవరో ముసలాయన రోడ్డుపై నిలబడి నా వైపే చూస్తూ ఉండడం కనపడింది. తెల్లటి బట్టల్లో పొడివాటి గడ్డంతో అతను దూరం నుంచి చాలా భయం కొలుపుతూ కనపడ్డాడు. నాకు ఒక్కసారిగా అతన్ని చూసి భయం వేసింది. అంత అర్ధరాత్రి అడవిలో ఈ ముసలాయన అక్కడ ఏం చేస్తున్నాడు? అతని దగ్గరికి వెళ్ళనా వద్దా అనుకుంటూ ఆలోచించసాగాను. అతను నా వైపు చెయ్యి చూపి ఇటురా అన్నట్టుగా సైగ చేశాడు. నేను కొద్దిగా ధైర్యం తెచ్చుకుని టార్చ్ లైటు ఆయన వైపు వేసి ఆయన వద్దకు నడిచి వెళ్ళాను. దగ్గరకు వెళ్ళి చూడగా అతని ఒళ్ళంతా గాయాలతో రక్తం కారుతూ ఉంది. ఎవరో తలపై బలంగా కొట్టారు. చేతిలో ఒక సంచి ఉంది. అతి కష్టం మీద నడుస్తూ నా వైపు వచ్చాడు. నాకు అతని మీద జాలి వేసి వెంటనే అతనిని నా చేతుల్లోకి ఎత్తుకుని నా బండి క్యాబిన్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాను. గాయాల్ని పాత గుడ్డలతో తుడిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న మందు వేసి కట్టుకట్టాను. ఆ ముసలాయన బాధతో మూలుగుతున్నాడు. నేను హిందీలో క్యావువా అని అడిగాను. అతను నా వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు. అతని ముఖమంతా దెబ్బలతో బాగా వాచిపోయి ఉంది. చూడడానికి నాకే భయమేస్తోంది. కొంచెం సేద తీరిన తరువాత తన సంచి తీసి నా చేతుల్లో పెట్టాడు. నా కళ్ళల్లోకి చూస్తూ తెలుగులో, నేను ఒక లారీ డ్రైవర్నని, కొంతమంది దారి దోపిడీ దొంగలు దారి కాచి తనను విపరీతంగా కొట్టి తన డబ్బంతా దోచుకున్నారని చెప్పాడు. అతని తల వెనుక తగిలిన దెబ్బకు విపరీతమైన రక్తస్రావం జరుగుతోంది. మూసుకుపోతున్న కళ్ళు తెరిచి, గోవిందు, నువ్వు వెంటనే ఈ ఉద్యోగం మానేసి ఏదన్నా బిజినెస్ చేసుకో, లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో, నాని రోజా జాగ్రత్త అంటూ ఆఖరి శ్వాస తీసుకుని ప్రాణాలు విడిచాడు. అతను చెప్పిన మాటలు విని నాకు దిమ్మ తిరిగింది. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. అతనికి నా పేరు ఎలా తెలుసు? నా భార్య పేరు లక్ష్మి అని, నా పిల్లల పేర్లు నాని మరియు రోజా అని, వాళ్ళందరి పేర్లు ఇతనికి ఎలా తెలుసు? ఏమీ అర్థం కావట్లేదు. గబగబా బండి బయటకు దిగి ఏదన్నా బండి ఆపి సహాయం కోసం అడుగుదామని కొంతసేపు చూశాను. అటుగా చాలాసేపటి వరకు ఎటువంటి వెహికల్ రాలేదు. చూడగా 1 గంట తర్వాత ఒక పోలీస్ హైవే పెట్రోల్ జీపు వచ్చి నా దగ్గర ఆగింది. వారు నన్ను ఏం జరిగింది అని అడిగారు. నేను లారీ టైర్ పంక్చర్ అయ్యి ఆగిపోయిందని చెప్పాను. లోపల ఉన్న ఆ ముసలాయన చనిపోయాడని, ఆ శవం నా లారీలో ఉందని చెప్పాలా వద్దా అని సంశయిస్తున్నాను. ధైర్యం తెచ్చుకుని ఎవరో వ్యక్తి గాయాలతో వచ్చి నా బండిలో మరణించాడని వారికి చెప్పాను. పోలీసులు వెంటనే నా ట్రక్ లోపలికి ఎక్కి చూశారు. కిందకు దిగి నా దగ్గరకు వచ్చి నా చంపపై బలంగా ఒక్కటి పీకారు. ఏంట్రా, వేళాకోళంగా ఉందా? మాతోనే జోకులు వేస్తావా? తాగి ఉన్నావా ఏంటి? మరోసారి ఇలాంటి బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతూ మా టైం వేస్ట్ చేశావంటే నిన్ను బొక్కలో తోస్తాము అంటూ వెళ్ళిపోయారు. ఏం జరిగిందో అర్థం కాక ఆశ్చర్యంతో నేను ట్రక్ క్యాబిన్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఎవ్వరూ కనపడలేదు. ఆ ముసలాయన బాడీ మాయమైపోయింది. అంతా శుభ్రంగా ఉంది. ఒక్క చుక్క కూడా రక్తం లేదక్కడ. నా కళ్ళు గిర్రెను తిరుగుతున్నాయి. మెదడు మొత్తుబారిపోయింది. ఇప్పటిదాకా జరిగింది అంతా నిజం కాదా, కలకన్నానా? అర్థం కాక బుర్ర గోక్కుంటూ అటు ఇటు చూడగా విచిత్రంగా అతడు నా చేతిలో పెట్టిన సంచి మాత్రం అక్కడే కనపడింది. నాకు పిచ్చి ఏమన్నా పట్టిందేమోననిపిస్తోంది. ఆ మనిషి లేడు, కానీ అతడు ఇచ్చిన సంచి మాత్రం ఉంది. బండి దిగి చుట్టూ చూశాను. రోడ్డు పక్కన పొదల్లో వెతికాను. ఎక్కడా ఆయన బాడీ కనపడలేదు. నా బండి క్యాబిన్లోకి వచ్చి ఆత్రంగా ఆ సంచి తీసి లోపల చూశాను. లోపల అతని ఆధార్ కార్డు కనపడింది. దాని మీద అతని పేరు మారాల గోవిందు అని రాసింది. దాని మీద ఫోటో అతనిదే ఉంది. అదేంటి, ఇది నా పేరు, మరి ఆ కార్డు మీద ఆ పేరు ఎందుకు వచ్చింది? ఇతని పేరు కూడా మారాల గోవిందేనా? ఇదెక్కడ విడ్డూరం అనుకుంటూ సంచిలో మరింతగా చూస్తే ఒక కాగితం కనపడింది. అది ఒక డెత్ సర్టిఫికెట్. ఈ ముసలాయన జూలై 1, 2035లో చనిపోయినట్టుగా అందులో ఉంది. ఇప్పుడు జరుగుతున్నది 2023. మరి 12 ఏళ్ల తర్వాత ఈ మనిషి చనిపోయాడని ఇందులో ఉంది.
ఇదెట్లా సాధ్యం? సంచిలో మరింత వెతగ్గా కొన్ని బట్టలు మరియు ఫ్యామిలీ ఫోటో ఒకటి దొరికింది. ఆ ఫోటో చూసిన నాకు మతిపోయింది. అది కొన్ని నెలల క్రితం నేను, నా భార్య, పిల్లలతో తీయించుకున్న ఫ్యామిలీ ఫోటో. దాని పక్కనే మరో ఫ్యామిలీ ఫోటో. అందులో నేను, నా భార్య ముసలివాళ్లమైపోయాము. పిల్లలు పెద్దవాళ్ళయి ఉన్నారు. సరిగ్గా అందులో ఉన్న నేను చనిపోయిన ముసలివాడిలాగానే ఉన్నాను. ఇప్పుడు నాకు విషయమంతా అర్థమయ్యింది. అంటే ఈ చనిపోయిన ముసలాయన నేనే. అంటే నేను 2035లో చనిపోతానన్నమాట. జరగబోయే దుర్ఘటన నుంచి నన్ను నేను హెచ్చరించుకోవడానికి నేనే దెయ్యమై వచ్చానా? ఇదెలా సంభవం? ఒక మనిషి బతికి ఉండగానే దెయ్యం ఎట్లా అవుతాడు? భవిష్యత్తులో జరగబోయే దుర్ఘటన నుండి మనను కాపాడుకోవడానికి ప్రకృతి పంపే సందేశమా? ఇది మీకు ఏమన్నా అర్థమైతే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తప్పకుండా పంచుకోండి. మళ్ళీ కలుద్దాం నా నెక్స్ట్ వీడియోలో. జై హింద్, శుభరాత్రి.